అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా చేసుకున్నాం. ఎప్పుడు కూడా వినాయక చవితి ముందు రోజు వర్షం పడుతుంది కదా! వర్షంలో కూడా చక్కగా నిన్న వెళ్ళి వినాయక చవితి వస్తువులన్నీ కొనుక్కున్నాం. నిన్న అబ్జర్వ్ చేసిందేంటంటే రేట్స్ చాలా ఎక్కువున్నాయి. ఈరోజు మార్నింగ్ వర్షం పడుతున్నా కూడా మా హస్బెండ్, మా బాబు అసలు మార్నింగ్ బయట ఏమైనా కలువ పూలు దొరుకుతాయేమో అని వెళ్ళారు. ఒక్క కలువ పువ్వు నిన్న 10 రూపీస్ పడింది. ఒక్కొక్క కలువ పువ్వు 10 రూపీస్‌కి అమ్మితే ఇవాళ 10 రూపీస్‌కి 6 కలువ పూలు ఇచ్చారు. అమ్మో! షాక్ అయిపోయాను అసలు ఏంటి ఇంత డిఫరెన్స్ అని. మా బుజ్జి గణపయ్యని చూసేసేయండి. మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా! తిరిగి తిరిగి వెతికి కొనుక్కున్నాము. చాలా నచ్చింది మాకైతే మా గణపయ్య విగ్రహము. అండ్ పూజ అయిపోయాక గణపయ్య మందిరాలకు వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అలాగే మేము గణపయ్యకి బెల్లం ఇస్తాం. మాకు ఎప్పుడు అలవాటు అనమాట. గణపయ్యకు 3 కేజీలు బెల్లం ఇచ్చి దండం పెట్టేసుకుని అలా కొన్ని మండపాలు చూసేసి ఇంటికి వచ్చేసాము. ఫైనల్గా మాకు రోజంతా హ్యాపీగా గడిచిపోయింది.